హాయ్ అండి. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా తరాబు వాటర్ఫాల్ కోసం అయితే ఫుల్ వీడియో చేస్తానని. సో తరాబు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలి. ఇది పాడేరు నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుందండి. మేము చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే మా ఓన్ వెహికల్స్ మీద వెళ్ళిపోయాము. సో మేము దారిలో చాలా ఇబ్బంది పడ్డామండి. సో మాకు దారిలో అయితే ఊసరవెల్లి కనిపించింది. నేనైతే జూలో చూడడం తప్ప బయట ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైము. మీలో ఎంతమందికి తెలుసు ఊసరవెల్లి రంగులు మారుస్తుందని? మా బాబుకి ఇలా లాంగ్ జర్నీలు అంటే చాలా ఇష్టం. పండు అందరికీ హాయ్ చెప్పు. ట్రిప్ అంటే మా వాడికి భలే సరదా వచ్చేస్తుంది. అస్సలు ఆగడు, కూర్చోమన్నా కూర్చోడు, అలా బండి మీద నించోనే ఉంటానంటాడు. ఎంత లాంగ్ అయినా అలా నించోనే తీసుకెళ్ళమంటాడు. అక్కడ ఫుడ్ అది ఏమీ దొరకదు, మనమే పట్టుకొని వెళ్ళాలి. మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిపోయాము. దారిలో ఒక దగ్గర లొకేషన్ బాగా కనిపిస్తే అక్కడే కూర్చొని భోంచేసి కొన్ని ఫొటోస్ అవి దిగి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు దారిలో ఇలా వీళ్ళు గడ్డి మోపులు పట్టుకొని సిస్టర్స్ అయితే కనిపించారు. సో ఎందుకోసం ఇవి ఇంత కష్టపడి తీసుకెళ్తున్నారని అడిగితే వాళ్ళైతే మేము దీంతో చీపురు చేసుకుంటాం అని చెప్పారు. మాకైతే కొత్తగా అనిపించింది, గడ్డితో చీపురు ఏంటా అని చెప్పేసి. తరాబు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వాగు దాటైతే వెళ్ళాలి. ఇది దాటడానికి కొంచెం కష్టపడ్డాం మేము. మా బండ్లు అవి అందులో స్ట్రక్ అయిపోయి చాలా ఇబ్బంది పడి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం అవతలికి. సో తరాబు చూసిన తర్వాత మాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. ఇన్ఫర్మేషన్ ఓకే అనిపిస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.